క్రీస్తునందు ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులకు యేసు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తూ ఉన్నాం. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఎలా ఉన్నారు? లేవగానే ప్రభుని స్తుతిస్తూ ఘనపరుస్తూ లేచారా? ఈరోజు ప్రార్థన చేసుకొని లేచారా? యేసయ్య ఈరోజు మీ జీవితంలో గొప్ప కార్యములు చేయనుగాక. అమ్మదగిన దేవుడు, మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేసే దేవుడు ఈరోజు మనందరి జీవితాల్లో ఘనకార్యములు చేయనుగాక. ఆమెన్. ఈరోజు శుభవచనం కొరకు సామెతల గ్రంథం 10వ అధ్యాయానికి వచ్చామండి. దేవుని మహాకృప వల్ల సామెతల గ్రంథం 10వ అధ్యాయము 22వ వచనం నేను ఈరోజు ధ్యాన వచనంగా చదువుకున్నాను. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. ఈరోజు శుభవచనం దేవుని ఆశీర్వాదము. యెహోవా ఆశీర్వాదం. మన దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు కదండి. పేతురు రాస్తాడు, ఆశీర్వాదమునకు వారసులగుటకు మనం పిలువబడ్డాం. యేసయ్య మనల్ని ఆశీర్వదించిన దేవుడు. యేసుక్రీస్తు ప్రభువుని మన సొంత రక్షకునిగా అంగీకరించుటయే ఆశీర్వాదం అంటే. యేసు ప్రభు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, నా పాపం కొరకై సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు, మరలా నా కొరకై తిరిగి రానై ఉన్నాడని యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించుటయే ఆశీర్వాదం. యేసు ప్రభువులోనే ఉందండి ఆశీర్వాదం. బైబిల్ చెప్తుంది ఆయన ఆశీర్వాదానికి వారసులగుటకు మనం పిలువబడ్డామంట. అయితే దేవుని వాక్యంలో ఆయన ఆశీర్వాదం అంటే ఏంటో ఒక 2 విషయాలు మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం, యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్ చాప్టర్ 3 వర్స్ 26. అపోస్తుల కార్యాలు 3:26. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ వద్దకు పంపానని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది మన దుష్టత్వం నుండి మనల్ని తప్పించి, కీడు నుండి తప్పించి మనల్ని ఆశీర్వదించుట కొరకై ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసు ప్రభువులో ఆశీర్వాదం ఉంది, యేసు ప్రభువులో దీవెన ఉంది. యేసు ప్రభు మనల్ని ఆశీర్వదించిన దేవుడు, యేసు ప్రభు మనల్ని దీవించిన దేవుడు. యేసు ప్రభుని ఎప్పుడైతే మన సొంత రక్షకునిగా అంగీకరిస్తామో యేసు ప్రభు ద్వారా మనం ఆశీర్వదించబడిన వారమే. దుష్టత్వము నుండి సకల విధములైన పాపముల నుండి మనం ఎప్పుడైతే మళ్లించబడతామో అదేనండి ఆశీర్వాదం. అలాంటి ఆశీర్వాదకరమైన జీవితంలోకి యేసయ్య మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఆశీర్వాదానికి వారసులకై పిలువబడ్డాం కదండి. అయితే యాకోబు జీవితంలో ఒక బలమైన ఒక కార్యాన్ని మనం చూస్తాం. యబ్బోకు రేవు దగ్గర ఆ రాత్రి ఒక్కడే మిగిలిపోయాడు. జీవితంలో కొన్నిసార్లు మనందరం ఒంటరి వారం అయిపోతామండి. అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోతారు, అందరు విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అయితే గొప్ప విషయం ఏంటంటే మనుష్యులు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా ప్రభు మనల్ని వదిలిపెట్టేవాడు కాదు. ఆయన మనల్ని విడువడు, ఎడబాయడు. యాకోబు ఒక్కడే ఉన్నాడు. భార్యను పంపించేశాడు, పిల్లలను పంపించేశాడు, దాసులను పంపించేశాడు. ఆ రాత్రి ఒక్కడే యాకోబు దేవుని సన్నిధిలో పెనుగులాడుతూ ఉన్నాడు, పోరాడుతూ ఉన్నాడు. నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీయను అనే మాట యాకోబు దేవునితో చెప్పినట్టుగా మనం చూస్తాం. ఎందుకు? యాకోబుకు భార్యలు లేరా? యాకోబుకు పిల్లలు లేరా? యాకోబుకు పశు సంపద లేదా? యాకోబుకు గొడ్లు లేవా? గాడిదలు లేవా? ఇంకేం ఆశీర్వాదం కావాలి? యాకోబు ఏ ఆశీర్వాదం కోసం దేవుడితో పోరాడాడంటే జీవితం మార్చబడుట అనే ఆశీర్వాదం, హృదయం మార్చబడుట అనే ఆశీర్వాదం, రూపాంతరత చెందుట అనే ఆశీర్వాదం కోసం యాకోబు పెనుగులాడాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమైన ఆశీర్వాదం ఏంటో చెప్పమంటారా? హృదయం మార్చబడాలి, నవీన స్వభావంలోకి రావాలి, ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి రూపాంతరత చెందుటే నిజమైన ఆశీర్వాదం. యాకోబు ఎందుకు ఆ రాత్రి ఆశీర్వాదం కోసం ప్రాకులాడాడు, ఆశీర్వాదం కోసం పెనుగులాడాడంటే
యాకోబుకు తెలుసు ఇవి కాదు నిజమైన ఆశీర్వాదము. దేవుడు ఆశీర్వదిస్తేనే, ఆయన ఆశీర్వాదమే నాకు నిజమైన ఐశ్వర్యం ఇస్తుంది, నాకు నిజమైన మనశ్శాంతిని ఇస్తుంది, నాకు నిజమైన ధైర్యాన్ని ఇస్తుందని యాకోబు ఆ రాత్రి దేవుని సన్నిధిలో పెనుగులాడాడు, గోజాడాడు, ప్రభువును బ్రతిమలాడుకున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. నిజంగా దేవుడు ఆశీర్వదిస్తేనే, ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తేనే ఆశీర్వాదం నిత్యం ఉంటుంది, ఆశీర్వాదం తరతరాలు ఉంటుంది. అందుకనే దావీదు కూడా దేవుని సన్నిధిలో ఒక ప్రార్థన చేస్తాడు, అయ్యా నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబం నిత్యము ఆశీర్వదించబడాలి. యేసయ్యా నన్ను నువ్వు ఆశీర్వదించయ్యా, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబం నిత్యము ఆశీర్వదించబడాలి, మేము తరతరములకు ఆశీర్వాద కారకులుగా ఉండాలి యేసయ్యా, మమ్మల్ని ఆశీర్వదించే యేసయ్యా అని దావీదు కూడా ప్రార్థన చేశాడు కదండి. దావీదు ప్రార్థించినట్టుగా ఈరోజు మనం కూడా ప్రార్థన చేద్దామా? యేసయ్యా నన్ను ఆశీర్వదించు. ప్రభు ఇచ్చే ఆశీర్వాదం ఏంటంటే, యేసు ప్రభుని తెలుసుకొని నెమ్మది కలిగిన, మనశ్శాంతి కలిగిన జీవితాన్ని జీవించుటే నిజమైన ఆశీర్వాదం. ఆయన ఈ 2026 సంవత్సరం ప్రారంభించబడి ఒక నెల కూడా కావస్తుంది కదండి. జనవరి మాసం ఈరోజు 31వ తారీఖులోకి వచ్చాం. దేవుడు ఈ నెలంతా మనల్ని సంపూర్ణంగా కాపాడి మన పట్ల ఎన్నో గొప్ప కార్యాలు ఆయన చేశాడు కదా. ఆయన ఆశీర్వాదం కోసం ఎప్పుడైనా అడిగావా? నా హృదయాన్ని మార్చి నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను రూపాంతరతలోకి నడిపించి నన్ను ఆశీర్వదించయ్యా, నాలో ప్రాచీన స్వభావాన్ని తీసివేసి నన్ను ఆశీర్వదించేసాయని నువ్వు నిండు మనసుతో ప్రభువుని అడిగితే యేసయ్య ఇప్పుడే ఆయన నిన్ను ఆశీర్వదించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. సియోనులో నుండి ఆశీర్వదించే యేసయ్య ఈ ఉదయకాలం ఈ శుభవచనం చూస్తున్నా నిన్ను, నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని, సంఘాన్ని ఆశీర్వదించునుగాక. యేసు ప్రభుని తెలుసుకొని నిజమైన ఆశీర్వాదంలోకి రావటానికి ప్రార్థన చేయండి. ఆయన మన కొరకే ఈ లోకానికి వచ్చి మన పాప నిమిత్తమై సిలువేయబడ్డాడు. ఆయన మనల్ని ఆశీర్వదించడానికి శాపగ్రస్తుడయ్యాడు. సిలువలో శాపగ్రస్తమైన మరణాన్ని అనుభవించాడు యేసయ్య. ఉదయకాలం యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరిస్తే ఆయన నిన్ను ఆశీర్వదించే దేవుడు. ఆయన నిన్ను ఆశీర్వదించి నీ జీవితాన్ని ఉన్నతంగా దీవించే దేవుడు. ఉదయకాలం ఆయనలో ఉన్న ఆశీర్వాదం మనందరికీ సమృద్ధిగా కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడా, దయగల దేవా, ప్రేమాస్వరూపి నీకు స్తోత్రాలయ్యా. ఉదయకాలం ఈ శుభవచనం ద్వారా మీరు మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు అని తెలుసుకున్నాం. మీ ఆశీర్వాదం తరతరాలు ఉంటుందయ్యా. మీ ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది. మీ ఆశీర్వాదం యుగ సమాప్తి వరకు తోడుగా ఉంటుంది. మీరు మమ్మల్ని ఆశీర్వదించండి. మా పాప దుష్టత్వంలో నుంచి, కీడులో నుంచి, శాపగ్రస్తమైన జీవితం నుంచి మాకు విడుదల దయచేసి మమ్మల్ని ఆశీర్వదించండి. రూపాంతర పరిచి మమ్మల్ని ఆశీర్వదించండి. ఉదయకాలం శుభోచన చూస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో యేసు నామములో వారిని ముట్టి బాగు చేయండి అయ్యా. తండ్రి, మరి లైవ్లో చూస్తున్న బిడ్డలు ప్రభా, ఎవరైతే శారీరక బలహీనతలతో బాధపడుతున్నారో, ఆదరణ లేని స్థితిలో ఉన్నారో, యేసు నామములో నీ బిడ్డలకు ఆదరణ కలుగునుగాక, నెమ్మది కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక, కృప కలుగునుగాక, క్షేమమే కలుగునుగాక, సహాయం కలుగునుగాక. అయ్యా తండ్రి, నీ బిడ్డలు దీవించండి. ఈరోజు పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, శుభకార్యాలు పెట్టుకున్న బిడ్డలు దీవించండి. చదువుకుంటున్న బిడ్డలకు విశేషమైన జ్ఞానం దయచేయండి. ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు నీ కృప దయచేయండి. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు వారు వెళ్తున్న స్కూల్స్, ఆఫీసులు, కార్యకలాపాలు, రాకపోకల్లో మీ కృపా క్షేమాలు తోడుగా ఉంచండి. నీ బిడ్డలు మిక్కిలి దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. నీ కృపతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ కుటుంబాలను దీవించండి. వ్యాపారం చేసుకుంటున్న వారి వ్యాపారాలు దీవించండి. ఉద్యోగాలు చేసుకుంటున్న వారి ఉద్యోగాలు దీవించండి తండ్రి. అలాగే నిరుద్యోగులుగా ఉన్న వారికి ఉద్యోగ భవిష్యత్తు దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవం దయచేయండి. గర్భం లేని తల్లులు ఎవరైతే చూస్తున్నారో యేసు నామములో వారి గర్భములు తెరవబడునుగాక సహాయం దయచేయండి అయ్యా. ఏకాంగులను సంసారులుగా చేయండి తండ్రి. ఆయా ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్న బిడ్డలకు విశేషమైన కృప దయచేసి ఉద్యోగ భవిష్యత్తు దయచేయండి. ఈ బిడ్డలందరినీ దీవించండి. పెట్టుబడులు ఆశీర్వదించండి. చేతుల కష్టార్జితం చేసుకునే బిడ్డలను దీవించండి. ఈ దిన జీవిత యాత్రలు ఎదుర్కొనబోయే ప్రతి శోధన, కీడు, దుష్టుడు, అపాయం తప్పించి నీ క్షేమాన్ని, కృపను దయచేయమని ఒక్కొక్కరిని, ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి మీరు ఆఖరి కొరకు సిద్ధపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానములు
ఈ ఉదయకాలం శుభవచనం ద్వారా యేసుక్రీస్తు ప్రభు ఇచ్చే ఆశీర్వాదాన్ని చూడటానికి ఇష్టపడిన ప్రతి బిడ్డకును, ఆయన సొంత రక్షకునిగా అంగీకరించడానికి ఇష్టపడిన బిడ్డలకును, క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ కుటుంబాలకు పరిచర్యకి ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు రాకడ పర్యంతం తోడయుండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. ఈరోజు సాయంత్రం 7 గంటలకు శుద్ధీకరణ కూడుకుంది క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చిలో. రేపు బలారాధన ఫిబ్రవరి మాసం 1వ ఆదివారం 1వ తారీఖు. అందరూ సిద్ధపడి ఆశీర్వాదకరంగా ఆయన సన్నిధిలోకి వచ్చి శుద్ధీకరణ కూడికలో పాల్గొని కుటుంబాలుగా ఎవ్వరు మిస్ కాకుండా పాల్గొనాలి. ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుని కృప మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.